హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనం ఇండియన్ రైల్వే నుంచి అయితే టెక్నీషియన్ ఉద్యోగాలకు అనేది ఇంతకుముందు అయితే నోటిఫికేషన్ వచ్చింది కదా. ఎగ్జామ్ డేట్కి అనేది వాళ్ళైతే అనౌన్స్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా దీనికైతే మీరు అడ్మిట్ కార్డ్ ఇలా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీకు డౌన్లోడ్ కాకపోతే ఎందుకు అవ్వట్లేదు ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. అదేవిధంగా మీరు పూర్తి ప్రాసెస్ అయితే చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఈజీగా అయితే డౌన్లోడ్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అది కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై అనేది చేస్తాను. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఈ పేజ్లోకి అయితే వస్తారు. ఇప్పుడైతే మీరు వెళ్ళకండి, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వీళ్ళైతే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మీకు రాకపోతే మళ్ళీ టెన్షన్ అయితే వెళ్తారో, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ వీడియోని చూసి తర్వాత డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి అయితే వస్తుంది. కాబట్టి పూర్తి అయితే చూసిన ఫ్రెండ్స్, ఇక్కడ చూసిన తర్వాత అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డేట్, మంత్, ఇయర్ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చా అయితే ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీరు. సో గైస్, ఇక్కడ మీరు మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అయితే ఇలా అయితే మీకు డెస్క్టాప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదేవిధంగా అడ్మిట్ కార్డ్ డీటెయిల్ అయితే చూపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ అడ్మిట్ కార్డ్ డీటెయిల్ అయితే చూపించట్లేదు, ఎందుకనేది కూడా చెప్తాను. ఎందుకంటే మీకు అడ్మిట్ కార్డ్ అనేది మీ ఎగ్జామ్కు 4 days ముందు మాత్రమే వాళ్ళైతే ఇక్కడ వెబ్సైట్లో పెడతారు. అప్పుడు మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ పైన ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని. అదేవిధంగా పక్కన అయితే అడ్మిట్ కార్డ్ డీటెయిల్ అని కూడా చూపిస్తుంది. అక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ అయితే ఇక్కడ మీరు సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ పైన వెళ్ళైతే ఇక్కడ మీకు ఏ సిటీలో పడింది, ఎక్కడ, అదేవిధంగా ఏ డేట్న ఉంది, అదేవిధంగా మీకు ఏ బ్యాచ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు ఏ టైంలో ఉంది, 3rd షిఫ్టా, 2nd షిఫ్టా, 1st షిఫ్టా అనేది అది కూడా మీకు తెలిసిపోతుంది. కాకపోతే మీ సెంటర్ మాత్రమే మీకు ఇక్కడ తెలియదు. అది ఒకటైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎలాంటి డీటెయిల్ రాకుండా మీ ఫస్ట్లోనే మీరు లాగిన్ అయ్యే వరకు అసలు లాగిన్ అవ్వకపోతే మీరైతే ఒకటి గమనించాల్సి అయితే ఉంటుందండి. మీ ఎగ్జామ్కు 10 days ముందు మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. అదేవిధంగా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అయితే టెక్నీషియన్ మీకు అప్లికేషన్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది చేసుకున్నారా లేదా ఒకటైతే గమనించండి. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వకపోతే అదైతే మీకు ఇక్కడ హాల్ టికెట్ అనేది రాదు. ఆ ప్రాసెస్ కూడా మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే క్లిక్ హియర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. సో గైస్, ఇలా అయితే మీరు ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసి చూసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఇదే విధంగా అయితే మీరు మీ అడ్మిట్ కార్డ్ కూడా డౌన్లోడ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.